సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. కానీ భూగోళం ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, భూతాపం, హిమశైలాలు కరగడం, భూకంప విస్ఫోటనాలు, అడవుల క్షీణతలు, ఆకస్మిక వరదలు, అసాధారణ వాతావరణ మార్పులు, ఇలా అనేక కారణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కసారి మనం భవిష్యత్తులోకి తొంగి చూస్తే మనం పర్యావరణానికి చేస్తున్న నష్టం వల్ల మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. కానీ మనకి ఇంకా అవకాశం ఉంది. మానవుడు ప్రకృతి నుండి అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. కానీ ప్రకృతికి మాత్రం తిరిగి ఇవ్వడం మర్చిపోతున్నాడు. ఈ భూమి మీద మానవునితో పాటు ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. వాటిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు అనేక మంది ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవారు. కానీ నేటి మనిషి ఆధిపత్య దాహం వల్ల స్వచ్ఛమైన గాలిని అందించే అడవులు కనుమరుగైపోతున్నాయి. ఒక్కసారి మనం భవిష్యత్తులోకి తొంగి చూస్తే మనం పర్యావరణానికి చేస్తున్న నష్టం వల్ల ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. మనం ఎలా ఊహించుకుంటే ఈ భూగ్రహం అలా మారుతుంది. కనుక మనం ఇప్పటి నుంచే ప్రకృతి పట్ల పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండాలి. మనం మన ప్రకృతి వనరుల్ని కాపాడుకుంటూ పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఎదుర్కొంటున్న సమస్య పర్యావరణ మార్పే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ సంస్థలు ప్రస్తుతం వాటి రూపురేఖలను కోల్పోతున్నాయి. రేపటి తరం కోసం ఈ రోజు నుంచే ప్రయత్నం చేద్దాం. మన భావి తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందిద్దాం. మనం ఎలా ఊహించుకుంటే ఈ భూగ్రహం అలా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతాం. రేపటి తరం కోసం ఈ రోజు నుంచే ప్రయత్నం చేద్దాం. మన భావి తరాలకు కాలుష్యరహిత, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దాం.